వెల్కమ్ టు ద న్యూస్ స్టోరీ. స్పెషల్ బిగ్ బ్రేకింగ్ స్టోరీకి స్వాగతం. రైట్ డీటెయిల్ చూస్తే తప్పు జరిగింది క్షమించండి 22A భూముల వివాదంపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితాపై నెలకొన్న వివాదానికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక నిషేధిత జాబితా రూపొందించడంతో తప్పు జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. ఈ తప్పులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మంత్రి క్షమాపణలు కూడా చెప్పారు. హైదరాబాద్లోని సచివాలయంలో 22A నిషేధిత జాబితాపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇక గతంలో జారీ చేసిన జీవోలు ఉత్తర్వులను అధికారులు సరిగ్గా పరిగణలోకి తీసుకోకపోవడంపై వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించారు. ఇది ముమ్మాటికి తప్పును సరిదిద్దుతున్నాం, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మంత్రి స్పష్టం చేశారు. 757 ఫిర్యాదులు పరిష్కారానికి చర్యలు. ఇప్పటి వరకు 4 జిల్లాల నుంచి 757 దరఖాస్తులు వచ్చినట్టు పొంగులేటి తెలిపారు. నిషేధిత జాబితాలో చేరిన అర్హమైన ప్రైవేట్ భూములను పరిశీలించి వాటిని త్వరలోనే జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో ULC భూముల విషయంలోనూ సమస్యలున్నాయని మంత్రి తెలిపారు. గతంలోనే క్లియర్ చేసిన కొన్ని భూములను అధికారులు ప్రభుత్వ భూములుగా పరిగణించి నిషేధిత జాబితాలో చేర్చాలని చెప్పారు. అలాగే GHMC, HMDC ద్వారా విక్రయించిన కొన్ని ప్లాట్ల ఏర్పాటు ఆన్లైన్లో, అలాగే GHMC, HMDA ద్వారా విక్రయించిన కొన్ని ఫ్లాట్ల వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో అవి కూడా ప్రొహిబిటెడ్ జాబితాలో కనిపిస్తున్నాయని వివరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూమి పత్రాలు, ప్రజలు ఒక భూమిలో కొంత భాగం మాత్రమే భూదాన భూమి ఉన్నప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన ఉదాహరణ కూడా ఉందని మంత్రి తెలిపారు. ఇలాంటి తప్పులను ఒక్కొక్కటిగా గుర్తించి పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా 35 నుంచి 38 వేల పార్సిళ్లపై ప్రభావం. జీవోలు, మెమోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంతో 35 నుంచి 38 వేల పార్సిళ్లు నిషేధిత జాబితాలోకి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక అల్విన్ అసెస్బాన్ కాలనీలో ఒకే సర్వే నెంబర్లో ప్రభుత్వ ప్రైవేట్ భూములు ఉండడంతో ప్రైవేట్ స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళాయని చెప్పారు. ఇలాంటి భూములను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఎలాంటి సమస్య లేని భూముల రిజిస్ట్రేషన్లో అధికారులు నిలిపివేయకూడదని మంత్రి ఆదేశించారు. ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 22A భూముల జాబితాలో తమ భూమి పొరపాటున జరిగిందని భావిస్తున్న బాధితుల ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1800599478 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని మంత్రి సూచించారు. ఈ సమస్యలన్నింటినీ పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ఈ కేసును విడివిడిగా పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా జాబితాలో ఉందా? ఇక ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశాన్ని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ఉన్న జూబ్లీ హిల్స్ సొసైటీకి చెందిన ప్లాట్లు కూడా నిషేధిత జాబితాలో కనిపించాయని మంత్రి తెలిపారు. సొసైటీకి కేటాయించిన ఉత్తర్వులను ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంతో 356 ప్లాట్లు ప్రభుత్వ భూములుగా కనిపించాయని, దీంతో అవి కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయని వివరించారు. అయితే సంబంధిత ఉత్తర్వులను అప్లోడ్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. మొత్తంగా 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంలో తప్పు జరిగిందని ప్రభుత్వం అంగీకరించారు. ఇప్పుడు చర్చాంశంగా మారిందని చెప్పాలి. ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిన ఘటనలపై ఇప్పటికే వందలాది ఫిర్యాదులు రావడంతో ఈ ప్రభుత్వం ఈ సమస్యను ఎంత వేగంగా పరిష్కరిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పాలి. ప్రజలు ఆందోళన చెందవద్దని, తప్పులను సరిదిద్దుతామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్ఎస్ఐ న్యూస్. ప్రజల కోసం, ప్రజలతో, నిజం మా నైజం.